రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. నిధుల కొరత, ఖాళీ బోధనా పోస్టులు, పెండింగ్ బిల్లులు, హాస్టల్, మెస్ ఇబ్బందులు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు విద్యా కీర్తి గడించిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. ఈ క్రమంలో ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ తిరునారి శేషుతో వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 టీవీ. మనము ఇప్పుడు హన్మకొండలో ఉన్నాము. కాకతీయ యూనివర్సిటీలో సమస్యలకు నిలయంగా మారినది. కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇటీవలనే అన్నం కొరకు కొట్లాడుకుంటాం, నీళ్ళ కొరకు కొట్లాడుతున్నాం. అసలు ఇది ఏ విధంగా చూస్తారు? ప్రముఖ ప్రొఫెసర్ తిరునారి శేష ఉన్నారు, ఇది ఏ విధంగా విశ్లేషిస్తారో తెలుసా? నమస్కారం సార్. ఇప్పుడు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ, రాష్ట్రంలో రెండో యూనివర్సిటీ. ఇప్పుడు చిన్న చీఫ్ అన్నది ఈ 1 మంత్లోనే నీళ్ళు లేవని కొట్లాడుకుంటున్నాం, అన్నం బాగాలేని కొట్లాడుతుంది. ఇది ఏ విధంగా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో 12 స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ. దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీకి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అంటే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తారు. దాని తర్వాత కింది సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఇది ఒక విద్యా నిలయంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీలలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా ఆశించాం. ఎందుకనంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను పట్టించుకోలేదు. అందుకే యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా మారాయనేటటువంటి విషయం మనకు తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే వివక్షత కొనసాగింది, అదే నిర్లక్ష్యం కొనసాగింది. యూనివర్సిటీలను ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకు కనపడలేదు. ఏదో బడ్జెట్లో అరాకొరా నిధులను కేటాయించి అక్కడ ఇక్కడో కొన్ని హాస్టల్ బిల్డింగ్స్ కట్టినంత మాత్రాన విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మనం అనుకోలేం కదా. కాబట్టి మనం ఆశించిన స్థాయిలో, లేకపోతే విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయిలో పటిష్టమయ్యేటటువంటి స్థాయిలో నాటి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాలపైన దృష్టి పెట్టి పరిష్కారం చేస్తుంది అని ఆశించాం. కానీ ఇప్పటివరకు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా. ఇన్ టైంలో మేము వీసీలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు తప్ప, బట్ వీసీల చేతులు కట్టేసి యూనివర్సిటీలకు పంపితే వైస్ ఛాన్సలర్లు మాత్రం ఏం చేస్తారు? వైస్ ఛాన్సలర్లకు అధికారాలు ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా వైస్ ఛాన్సలర్లను ఉత్సవ విగ్రహాల లెక్క ఆఫీసులలో కూర్చోబెట్టి మీరు పని చేయండి, రెగ్యులేషన్ అంతా మా చేతిలో ఉంటుంది, రిమోట్ కంట్రోల్ అంతా మా చేతుల్లో ఉంటుంది, మీరు పని చేయండి అంటే వాళ్ళు మాత్రం ఏం పని చేస్తారు? కాబట్టి ఇలా విశ్వవిద్యాలయాలకు కేసీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని లాగేసుకోవటం వల్ల ఇవాళ విశ్వవిద్యాలయాలు ఏ పని చేయాలన్నా ప్రభుత్వం వైపుకి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు కనీసం హాస్టల్స్ స్థాయిని పెంచాలన్నా, లేకపోతే హాస్టల్స్లో ఎమ్యూనిటీస్ పెంచాలన్నా, ముఖ్యంగా భోజనంలో నాణ్యత పెంచాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, బడ్జెట్ నిధులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు యూనివర్సిటీలకు 2 రకాలైనటువంటి నిధులు ఇస్తారు. ఒకటి డెవలప్మెంటల్ ఫండ్స్ ఇస్తారు, రెండోది బ్లాక్ గ్రాంట్ ఇస్తారు. బ్లాక్ గ్రాంట్స్ అంతా కూడా జీతాలు, వేతనాలకు, పెన్షన్లు ఇవ్వడానికి సరిపోతుంది. డెవలప్మెంట్ కోసము నిధులు కేటాయిస్తారు. గత బడ్జెట్లో, అంతకుముందు 3 బడ్జెట్లలో 500 కోట్ల రూపాయలు బడ్జెట్లలో డెవలప్మెంట్ నిధులు కేటాయించి విడుదల చేయట్లేదు. బ్లాక్ గ్రాంట్స్ కూడా సకాలంలో ఇవ్వకపోవటం వల్ల జీతాలు చెల్లించడానికి ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. వీటన్నిటికంటే కూడా విద్యార్థుల సమస్యలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు విద్యార్థులకు ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు పీజీలో గతంలో ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీయే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులే ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసేటటువంటి వాళ్ళు ఇక్కడనే ఉండేటటువంటి వాళ్ళు. కొంతమంది పక్క ఊర్ల నుంచి, దగ్గర ఊర్ల నుంచి రెగ్యులర్ వచ్చేటటువంటి డే స్కాలర్స్గా వచ్చేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం వల్ల మహబూబ్ నగర్ అమ్మాయికి ఇక్కడ సీట్ వస్తుంది, నిజామాబాద్ అమ్మాయికి ఇక్కడ సీట్ వస్తుంది, ఖమ్మం అమ్మాయికి ఇక్కడ సీట్ వస్తుంది. వాళ్ళు దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కాకతీయ యూనివర్సిటీలో 2 సంవత్సరాలు పీజీ చదువుకోవాలంటే వాళ్ళకి ఏముండాలి? ముందు హాస్టల్ ఫెసిలిటీ కావాలా? ఒకవేళ నువ్వు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వలేదనుకోండి, బయట హాస్టల్లో ఉండాలి అని అంటే సగటున నెలకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక సామాన్యమైనటువంటి వాడు, ఒక పేదవాడు, మనం ఇందాక అనుకున్నామే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నాయని, వాళ్ళు నెలకు 5,000 రూపాయలు భరించగలుగుతారా? బయట హాస్టల్లో ఉంచగలుగుతారా? కాబట్టి మనం ఇక్కడ రెగ్యులర్ కోర్సు వాళ్ళకే హాస్టల్ ఇవ్వగలుగుతున్నాం, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చేటటువంటి హాస్టల్ కూడా సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వలేకపోతున్నాం. ప్రతి విద్యార్థికి బోర్డింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవి లేవు. కెపాసిటీ లేవు, హాస్టల్ కెపాసిటీ లేవు.
ఒక్కొక్క హాస్టల్లో ఎంతమంది అమ్మాయిల హాస్టల్లో, ఈవెన్ దో పద్మాక్ష హాస్టల్లో కానీ ఆడపిల్లల హాస్టల్లో కానీ అసలు సౌకర్యాలు చూస్తే మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి అవుతుంది. అంటే అకామిడేషన్కు సంబంధించినటువంటి సౌకర్యాలు మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇవాళ హాస్టల్ కెపాసిటీస్ని పెంచాల్సిన అవసరం ఉంది, యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు సంవత్సరానికి ఒక హాస్టల్లో 2 హాస్టల్లో కట్టుకుంటూ పోతే ఆ సమస్య తీరదు. రెండోది డైట్ ఛార్జీలు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు మేము వచ్చిన తర్వాత గురుకులాల్లో పెంచామని చెప్తున్నారే, యూనివర్సిటీలో పెంచారు. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచారు. డైట్ ఛార్జీలు 60% మేము గురుకులాల్లో పెంచాము, సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెంచామని ప్రతి మీటింగ్లో నువ్వు గొప్పగా చెప్తావే. విశ్వవిద్యాలయాల్లో పెంచావా? విశ్వవిద్యాలయాల్లో ఈ డైట్ ఛార్జీలు రివైజ్డ్ చేయక దశాబ్దాలు అవుతుంది వెంకటేశ్వర్లు గారు. మరి అట్లాంటప్పుడు నువ్వు మంచి నాణ్యమైన భోజనం పెట్టగలుగుతావు? ఒక పిల్లవాడు 30 రోజులు హాస్టల్లో ఉండి భోజనం తింటే వానికి 3,000 నుంచి 4,000 రూపాయలు బిల్లు వస్తే వానికి వచ్చేటటువంటి స్టైఫండ్ 800 నుంచి 1,200 రూపాయలు వస్తుంది. మరి మిగతా డబ్బులను ఎవరు కట్టాలా? ఒక్కొక్కడు హాస్టల్లో 1,000 రూపాయల డ్యూ ఉంటే సర్టిఫికెట్లు తీసుకోలేరు. ప్రైవేటు విద్యా సంస్థలు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటే ఇవాళ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు ఎక్కడికి దిగజారిపోయాయి తెలుసా? పిల్లలు మీరు బాకీ ఉన్నారు, మీరు డ్యూ కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామంటే వాడు పై చదువులకు ఎట్టబోతాడని ప్రశ్న అడుగుతున్నాం. అంటే ఇవాళ విద్యార్థులకు అటు డైట్ పరంగా సమస్యలు, హాస్టల్ పరంగా సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని పరిష్కరించాలా. ఇక రెండోది ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. అసలు ప్రతి యూనివర్సిటీలో 75% ఖాళీలు ఉన్నాయి. మరి రెగ్యులర్ టీచర్స్ లేరు. మరి ఎవరు ఈ 2013 తర్వాత రిక్రూట్మెంట్సే బంద్ అయినాయి విశ్వవిద్యాలయాల్లో. మరి ఇంతకాలం ఈ దశాబ్దానికి పైగా విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఎవరు చేశారు? మీరు రిక్రూట్మెంట్ చేయకపోతే టీచింగ్ ఎవరు చేశారు? తాత్కాలిక ప్రాతిపదికన, కాంట్రాక్చువల్ ప్రాతిపదికన మీరు 100 మందిని తీసుకున్నారు. వాళ్ళ చేత 10-15 ఏళ్ళు ఊడిగం చాకరీ చేయించుకున్నారు. డబ్బులు సరిగా ఇయ్యరు, జీతాలు సరిగా ఇయ్యరు, పూల్ స్థాయిలో జీతాలు ఇవ్వరు. వాళ్ళ చేత 10-15 ఏళ్ళు ఊడిగం చేసుకున్నారు. ఇప్పుడు మేము వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకుంటే రిక్రూట్మెంట్ అని అంటే 15 ఏళ్ళు నీకు ఊడిగం చేసినోడు ఎటు పోవాలా? వాడి దారెటు? అంటే వాడి శ్రమనంతా దోపిడీ చేస్తావు. ఇవాళ వాడిని నేను కొత్త రిక్రూట్మెంట్ చేత బయటికి గెంటేస్తామంటే ఎటు పోవాలి వాడు? అందుకని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 800 మంది పార్ట్ టైం టీచర్లు, 1400 మంది కాంట్రాక్ట్ టీచర్ల యొక్క పరిస్థితి ఏంటో చెప్పకుండా, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా నువ్వు రిక్రూట్మెంట్కి పోతానంటే ఎట్లా అవుతుంది? ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలలో కాంట్రాక్చువల్ ప్రాతిపదికగా ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు వచ్చేసరికి ఎందుకు చేయలేదు? ఆ ప్రశ్నకు ఆన్సర్ ఉండదు. సరే పోనీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తప్పుల వలన ఈయన అధికారంలోకి వస్తే ఆయన చేసిన తప్పులు ఏం చేయకూడదు కదా? అంతే కదా? లెక్క ప్రకారం ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పులు రేవంత్ రెడ్డి చేయకూడదు. మరి నువ్వు కూడా అవే తప్పులు చేస్తున్నావు కదా? ఇక్కడ పార్ట్ టైం అధ్యాపకులు, తర్వాత కాంట్రాక్చువల్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కాకుండా నువ్వు న్యూ రిక్రూట్మెంట్కి ఎట్లా పోతావు? ఒకవేళ పోతే అది ఎట్లా సక్సెస్ అవుతుంది? ఎట్లా చేయగలుగుతావు? ఈ సమస్య ఒక పెద్ద సమస్యగా మారింది. తర్వాత చాలా తక్కువ వేతనాలకు నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తుంది. వాళ్ళ వేతనాలు పెంచేటటువంటి చర్యలు చేపట్టలేదు. అందుకని ఇవాళ విశ్వవిద్యాలయాలలో నెలకొన్నటువంటి పరిస్థితులు మారాలన్నా, విశ్వవిద్యాలయాల స్థాయి పెరగాలన్నా మీరు బ్లాక్ గ్రాంట్స్ పెంచాలా, డెవలప్మెంటల్ ఫండ్స్ కూడా పెంచాలా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రి, విశ్వవిద్యాలయాల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి మీకు ఉన్నదా అనే ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఉస్మానియా విశ్వవిద్యాలయము మిగతా యూనివర్సిటీల కంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. నాకు తెలిసి, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఫండ్స్ సమస్య లేదండి ఈనాటికి కూడా. వాళ్ళకి ఇంటర్నల్ సోర్స్ ద్వారా వచ్చే ఫండ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. కానీ మీరు ఆ యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారే, తప్పు పట్టట్లే నేను. 1000 కాదు, 1,500 కోట్లు ఇవ్వండి, 2,000 కోట్లు ఇవ్వండి. అది ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం, రాష్ట్రం యొక్క ప్రతిష్ట నిలబెట్టేది. దాంతోపాటు అన్ని రూరల్ యూనివర్సిటీస్, బడ్డింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొత్త యూనివర్సిటీలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక రూరల్ నేచర్ ఉన్న యూనివర్సిటీ ఉంది. మరి దానికి ఇక్కడండి నిధులు కనీసం ఒక 500 కోట్ల రూపాయలన్నా మీరు ఇలాంటి విశ్వవిద్యాలయాలకు ఇవ్వాలి కదా? మరి ఎక్కడండి మీ బాధ్యత? ఎందుకు తప్పించుకుంటున్నారండి మీ బాధ్యత? దానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ అన్ని యూనివర్సిటీలకు ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యూనివర్సిటీలను కూడా బాగు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కదా? మరి మీరు ఎందుకు పట్టించుకోలేదు అనేటటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో నెలకొని ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు,
పరిష్కారం దొరకట్లేదు. ఈ పట్టించుకోవటానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఎవ్వరికి టైం ఇవ్వరు. టైం ఇచ్చినా కన్స్ట్రక్టివ్గా చదవరు, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగరు. ఒకవేళ మీరు అధికారులకు బాధ్యత అప్పచెప్తే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పురుగులను చూసినట్టు చూస్తున్నారు. సమస్యలు వినరు అధికారులు, వాళ్ళకి పాపం బిజియెస్ట్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు, వినరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? సమస్యలు పరిష్కారం కాకుండా మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తారు? సమస్యలను పరిష్కరించకుండా విశ్వవిద్యాలయాల స్థాయిని ఎట్లా పెంచుతారు అనేటటువంటి ప్రశ్నకు మీ ప్రభుత్వం దగ్గర కూడా సమాధానాలు లేనటువంటి ఒక బేతాళ ప్రశ్నలాగా మిగిలిపోయినటువంటి సందర్భం ఉంది. అటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం ఇప్పటివరకు దొరకలేదు ఈ 2 సంవత్సరాల్లో, అప్పుడు దొరకలేదు. తర్వాత పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సమస్యలు కూడా పరిష్కారం దొరకట్లేదు. మరి ఎట్లా విశ్వవిద్యాలయాలు స్థాయి పెరుగుతుంది? ఇక రిక్రూట్మెంట్ విషయంలోనైతే పాత రిక్రూట్మెంట్ విధానాన్ని కొనసాగించకుండా పాత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము కొత్త రిక్రూట్మెంట్ విధానాన్ని లేకపోతే రిటర్న్ టెస్ట్ విధానాన్ని తీసుకొచ్చి ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ విధానాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే అది గవర్నర్ పెండింగ్ పెట్టి రాష్ట్రపతికి పంపింది. ఇవాళకి దానికి అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒక 400 నుంచి 500 కొత్త పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నింపాలనే ప్రయత్నం చేస్తుంది. బట్ దీనికి కూడా స్పష్టత లేదు. ఈ జీవో నెంబర్ 21 తీసుకొచ్చి మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పార్ట్ టైము కాంట్రాక్చువల్ అధ్యాపకులు నిరసన చెప్తే దాని నుండి వెనకకు పోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళ విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏమీ మారలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగనే ఉంది. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి విశ్వవిద్యాలయంలో నెలకొన్నటువంటి సమస్యలపైన అసెస్మెంట్ చేసి ఏ విశ్వవిద్యాలయానికి ఎలాంటి పరిష్కారం చేయాలని ఆలోచన చేయకుండా ఇట్లనే గడిపేస్తే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు చేసేటటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా విశ్వవిద్యాలయాలకు నిధులు ఇవ్వాలి, విద్యార్థుల హాస్టల్ కెపాసిటీని పెంచాలి, విద్యార్థుల భోజన నాణ్యతను పెంచేటటువంటి డైట్ ఛార్జెస్ని పెంచాలి. అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అతి ప్రధానమైన సమస్య పార్ట్ టైం కాంట్రాక్చువల్ అధ్యాపకుల యొక్క సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. చివరిగా కొత్త రిక్రూట్మెంట్ తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల యొక్క నాణ్యతను అటు బోధనలోనూ ఇటు పరిశోధనలోనూ పెంచకపోతే రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం కూడా పూర్తి స్థాయిలో తన పెర్ఫార్మెన్స్ చూసే అవకాశం లేదు. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ దాంట్లో కూడా మన వాళ్ళు ఎక్కడ కూడా సముచితమైనటువంటి స్థానం పొందటం లేదనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్లో గనక మన స్థాయి పెరగాలన్నా, ర్యాంక్ పెరగాలన్నా ఇప్పుడున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించాలి. అతి ముఖ్యమైనటువంటి విషయము, ఇవాళ వైస్ ఛాన్సలర్ల చేతులను కట్టేసి స్వయం ప్రతిపత్తిని మీరు లాగేసుకొని మొత్తము ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ డైరెక్షన్లో విశ్వవిద్యాలయాలు నడపాలి అనే మీ ఆలోచన తప్పు. అది ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకము, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకము. ఆ రోజు నియంతృత్వ ప్రభుత్వం చేసినట్లుగానే ప్రజాపాలన, ప్రజల పాలన అని చెప్పుకుంటున్న మీరు కూడా చేస్తే దుర్మార్గం అవుతుంది. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ల చేతులను కట్టిన బేడీలు విప్పండి, స్వయం ప్రతిపత్తి ఇవ్వండి. స్థానికంగా పరిష్కరించే సమస్యలు స్థానికంగానే పరిష్కరించాలా, దానికి ప్రభుత్వం సహకరించాలనేటటువంటి అంశాన్ని గమనించాలా. ఇప్పటికైతే ప్రభుత్వము మొత్తము అధికారుల డైరెక్షన్లోని యూనివర్సిటీలు నడుపుతున్నారు కాబట్టి సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. అందుకే విద్యార్థులు ప్రతిరోజు ప్రతి యూనివర్సిటీలో ఆందోళనకు దిగుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాము. ఇది చూసి కూడా ముఖ్యమంత్రి గారు విశ్వవిద్యాలయాలు బాగున్నాయి అని అనుకుంటే తనని తాను మోసం చేసుకుంటున్నట్టు, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నట్టు, విశ్వవిద్యాలయాలను కూడా మోసం చేస్తున్నట్టుగానే భావించాలి. ఉన్న ప్రొఫెసర్ను పరపరంగా ఒక్కొక్కరికి 3-4 పదవులు ఇచ్చిండు. ఆ పదవి ఇచ్చిన ప్రొఫెసర్గా చాలామంది అక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ మీద కమిటీలు వేశారు. ఆ కమిటీల మీద చర్య తీసుకున్నారా? ఈ పరిపాలన వాళ్ళకి విద్యార్థులు చాలా మా క్లాస్ జరుగుతున్న ఆందోళన చేస్తున్నారు. అసలు ఇది ఏ విధంగా చూస్తుంది యాజ్ ఎ ప్రొఫెసర్గా? వెంకటేశ్వర్ గారు, మంచి ప్రశ్న. ఎందుకనంటే మా దగ్గర 408 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో. ఇప్పుడు రెగ్యులర్ టీచర్లకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు 73 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరికీ తలా ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఇచ్చినా ఇంకా అడ్మినిస్ట్రేషన్ పోస్టులు మిగులుతాయి. అందుకని వైస్ ఛాన్సలర్లు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళకే 2, 3, 4 అడ్మినిస్ట్రేటివ్ పదవులు కట్టబెట్టడం వల్ల వాళ్ళు ఏ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు డిపార్ట్మెంట్కి వెళ్ళాలా,
డిపార్ట్మెంట్లో వీళ్ళే, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ పొజిషన్స్లో వీళ్ళే ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్లో వీళ్ళే ఉంటారు. ఎన్ని బాధ్యతలు వీళ్ళు నెరవేర్చగలుగుతారు, ఏ బాధ్యతకు న్యాయం చేయగలుగుతారు అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఒకే వ్యక్తికి 4-5 పదవులు ఇస్తే ఏ పదవికి న్యాయం చేస్తారు? ఇది చాలా కామన్ ఫెనామినా వెంకటేశ్వర్లు గారు. ఎవరు న్యాయం చేయలేరు. అనేక మంది ప్రొఫెసర్ల పైన అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా సహజంగానే వస్తుంటాయి. ప్రతి యూనివర్సిటీలో వస్తుంటాయి. అది ఉస్మానియాలో, కాకతీయలో, మిగతా యూనివర్సిటీలు కూడా వస్తున్నాయి. బట్ వాటిని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వైస్ ఛాన్సలర్ దగ్గర, యూనివర్సిటీ అధికారులపైన ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సిందే. అయితే కాకతీయ యూనివర్సిటీలో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాలు, అటు మెస్ సంబంధించింది కానీ, ఇటు అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది కానీ, అటు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు కానీ గతంలో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. బట్ వాటిని రెగ్యులేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, మరీ ముఖ్యంగా ఈ కామన్ మెస్కి సంబంధించినటువంటి వాటిలలో అవినీతి జరుగుతుంది అనేటటువంటిది పిల్లలు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నప్పుడు వైస్ ఛాన్సలర్ ఏం చేయాలా? రెగ్యులేషన్ చేయాలి. అట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి అవినీతికి పాల్పడేటటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళపైన ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు, అక్కడికే పరిమితం అవుతున్నారు. వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళకి మరొకసారి ఇలాంటి కరప్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మరొకసారి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కేటాయించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ యంత్రాంగం పైన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వెంకటేశ్వర గారు ఒక ప్రధానమైన విషయం జరిగింది. క్యాష్ ప్రమోషన్స్లో అక్కడ వైస్ ఛాన్సలర్ గారు వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి కక్ష బట్టి కొంతమందికి క్యాష్ ప్రమోషన్స్ ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు వస్తే అక్కడ చైర్మన్, ఎంప్లాయీస్, ప్రొఫెసర్స్, లేకపోతే అవుటర్ చైర్మన్ అయినటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మనోహర్ సార్ని సస్పెండ్ చేశారు. అరే, ఇప్పటివరకు ప్రభుత్వం జోక్యం చేసుకోమని అన్నా కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఒక సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదనంటే యూనివర్సిటీల పైన మీకు ఎంత పట్టింపు ఉంది? యూనివర్సిటీల గురించి మీరే అంటే ఉస్మానియాకి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అయిపోయిందంటేనా మొత్తం? అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్టేనా? బట్ ఫ్రమ్ టైం టు టైం మానిటరింగ్ చేయాల్సిన దగ్గర ఎందుకు చేయలేదు? ఎందుకు ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎందుకు జోక్యం చేసుకోలేదు ఇట్లాంటి విషయాలలో? అట్లాంటి విషయాలు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి. బట్ ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి వాటిపైన అనేక ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ఎక్కడా చర్యలు చేపట్టినట్టుగా లేదు. ఎవరు అడిగారని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము రెగ్యులర్ టీచర్ల యొక్క వయోపరిమితిని, రిటైర్మెంట్ పరిమితిని 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి ఎవరు అడిగారు? రిక్రూట్మెంట్ అడుగుతున్నారు, చెయ్యరు. పార్ట్ టైం లెక్చరర్ల సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతారు, చెయ్యరు. కాంట్రాక్చువల్లోకి టైం స్కేల్ ఇవ్వమని అడుగుతారు, చెయ్యరు. ఎవరు అడిగారని, ఏ సమస్యలు ఉన్నాయని రెగ్యులర్ టీచర్ల యొక్క వయోపరిమితిని, రిటైర్మెంట్ వయసుని 60 నుండి 65కి పెంచారు? ఆందోళన ఉన్న దగ్గరగా, అంటే సమస్య ఒక చోట ఉంటే పరిష్కారం ఇంకొక చోట చూపిద్దామంటే, దెబ్బ ఒక చోట తగిలితే మందు ఇంకొక చోట పెడతామని అంటే ఇది సహేతుకమా? ఇది కరెక్టా? అంటే మొత్తంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా యూనివర్సిటీల ఎడ్యుకేషన్ అస్తవ్యస్తంగా తయారైపోయింది. మరి ఎప్పటికీ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటారో నాకైతే తెలియట్లేదు కానీ, బట్ ఇంటర్ఫెరెన్స్ అవసరం ఉంది, ఇంటర్వెన్షన్ అవసరం ఉంది. ఇవాళ వైస్ ఛాన్సలర్లతో తరచూ మీటింగ్ పెడుతున్నారు, అవుట్కమే లేదు. అవుట్కమ్ ఎందుకు అని అంటే, ఏ ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా స్వతంత్రంగా ఏ ఒక్క పని చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. మొత్తము అధికారం అంతా కూడా ప్రభుత్వం చేతిలోనూ, ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలోనూ పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఉత్సవ విగ్రహాలుగా మారి. నేను వాళ్ళని విమర్శించాలనో లేకపోతే వాళ్ళ స్థాయిని తగ్గించాలనో మాట్లాడలేదు కానీ, వాళ్ళ యాక్చువల్ పొజిషన్ చెప్తున్నాను వెంకటేశ్వర్లు గారు. ఇవాళ వైస్ ఛాన్సలర్లు ఆ సీట్లు ఎలా కనపడుతున్నారంటే మూర్తిభవించినటువంటి విగ్రహాల లెక్క కనపడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం? మీరు అందరం టీచర్స్ లేకపోతే విద్యార్థులు అందరు పోయి వాళ్ళ మీద నిలబెడుతుంటే వాళ్ళు తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో పరిష్కారాలు లేవు, ప్రభుత్వం సహకరించట్లేదు. ఏం చేస్తారు చెప్పండి? అందుకని నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటి అని అంటే, 2026-27 బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాలకి సఫిషియంట్ బ్లాక్ గ్రాంట్ ఇవ్వాలి, సఫిషియంట్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలి. తర్వాత యూనివర్సిటీల్లో నెలకొని ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. తర్వాత కొత్త రిక్రూట్మెంట్కు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే, విద్యాశాఖ మంత్రి గారుగానే స్వయంగా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోతే విశ్వవిద్యాలయ స్థాయి మరింత దిగజారిపోయేటటువంటి అవకాశం ఉన్నది.